విధంగా ఉండకూడదు అనేటువంటి పరిజ్ఞానం చాలామందికి కనపడటం లేదు. ఏ కోణంలో తీసుకున్నా, ఏ వృత్తిలో తీసుకున్నా, అసలు ఎక్కడికి వెళ్ళినా, ఏ రంగాన్ని తీసుకున్నా అన్ని చోట్ల కూడా కలుషితమైపోతోంది రోజు రోజుకి వాతావరణం. చేతులు తడపకుండా పనులు చేసుకోవటం లేరెవరు. దానికి ఆశించి మాత్రమే పనులు చేసేవాళ్ళు కూడా ధర్మాన్ని, శాస్త్రాన్ని నొక్కిపెట్టి అన్యాయానికి మాత్రమే వాళ్ళు ఛత్రం పడుతూ ఉన్నారు. అవి మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలా చేయటం వల్ల ఏమవుతుంది, ఎప్పుడో ఒకప్పుడు కిందికి లాగపడతారు. ఎప్పుడో ఒకప్పుడు భూమి మీద పడిపోయేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. ఇది అందరికీ రుచించకపోవచ్చు. కానీ నగ్న సత్యం ఏమిటి అంటే, మీరు పేపర్లలోనే చూస్తూ ఉంటారు, టీవీల్లో చూస్తూ ఉంటారు, మనకి ఇరుగు పొరుగులో కుటుంబాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా పట్టుబడ్డారనుకోండి, ఇంకా వాళ్ళకి ఏముంది, ఇటు పేరు ప్రతిష్టలు పోతాయి, పరువు పోతుంది, ఆ సంపాదించుకుంది పోతుంది, అన్యాయంగా వచ్చింది కూడా పోతుంది. కటకటాలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలా కాదు, అంత లెవెల్లో చేయలేదు, కొంచెమే చేశారు, ఇబ్బంది లేకుండా ఎదుటి వాళ్ళు ఇస్తే తీసుకుంటూ హాయిగా ఉంది అని కొంతమంది భావిస్తూ ఉంటారు. చాలా రంగాల్లో చాలా రకాలుగా అవినీతి జరుగుతూ ఉంటుంది. బలవంతంగా తీసుకోకపోతే ఉద్యోగం పోతుందో, ప్రాణం పోతుందో అనేటువంటి పరిస్థితిలో కూడా ఇరుక్కునేటువంటి వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బయట చట్టానికి బయట పడకపోవచ్చు, డబ్బు బాగా సంపాదించారు, 10 కోట్లు సంపాదించారు, తినడానికి అన్నం తినడానికి రోగం ఉంటుంది, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, టీబీలు, వాళ్ళు అన్నం తినడానికి ఉండదు, పడుకోవడానికి ఉండదు, ఎప్పుడూ చింత, ఎప్పుడూ డాక్టర్లు, ఎప్పుడూ మందులు, ఈ మొత్తం దానికి పెట్టడానికే సరిపోతూ ఉంటుంది. లేదా ఏవో